తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ పర్సెంటేజ్ అద్భుతంగా వస్తుంది. తెలంగాణలో 1 o'clock వరకు 40% నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏపీలో కూడా సమ్వేర్ అరౌండ్ 40%కి దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం నూక్ టు కార్నర్ ప్రతి చోట కూడా మా రిపోర్టర్స్ అక్యురేట్ అండ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ఇనీషియల్గా తాడిపత్రి నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది. ఆ విషయానికి సంబంధించి మా రిపోర్టర్ని కాంటాక్ట్ చేద్దాము. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కమాండ్ సర్కిల్లో అటు వైసీపీ టు టీడీపీ వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారని తెలుస్తోంది. రాళ్ల దాడిలో ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో ఆ విజువల్స్ కూడా స్క్రీన్ పై మనం చూస్తున్నాము. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసమైన విజువల్స్ని చూస్తున్నాము. సో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది సిచ్యువేషన్ని. సో రెండు వర్గాలు ఘర్షణకి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది, ఈ సిచ్యువేషన్ ఎన్ని గంటలకు జరిగింది, సో ఆ డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరేష్, ఈ ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు జరిగింది ఇన్సిడెంట్, ఏం జరిగింది, ఎమ్మెల్యే కారు అద్దాలని ధ్వంసం చేయడం ఏంటి, పోలీసులు అక్కడే కనిపిస్తున్నారు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? తాడిపత్రిలో ఉదయం నుంచి 9 తర్వాత కాస్త ఉద్రిక్త వాతావరణం, హైటెన్షన్ వాతావరణం అయితే కనిపించింది. ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పోలింగ్ బూతులు విజిట్ చేస్తున్నాడో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికేతరుడైనటువంటి దీపక్ రెడ్డి పోలింగ్ బూతులను ఎలా విజిట్ చేస్తారని అక్కడ వివాదం రాజుకున్న తర్వాత మరొక చోట అంటే ఓం శాంతి నగర్లో ఉన్నట్టు ఒక పోలింగ్ బూత్కి విజిట్ చేసినప్పుడు కేతిరెడ్డి అదే సమయానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి జేసీ అస్మిత్ రెడ్డి కూడా అదే సమయానికి అక్కడ వైపు రావడం, ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఒక రంగా అయితే చాలా దగ్గరగా ఇద్దరు ఉన్న పరిస్థితి. కారులో చేసి అస్మిత్ రెడ్డి ఉన్నారు, కింద రోడ్డు మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్న సమయంలో ఇద్దరు ఎదురెదురు పడటంతో ఒక్కసారిగా ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు కొంత ఆగ్రహవేశాలకు లోనవటం, తోపులాట ఉద్రిక్తకు దారితీసిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న పరిస్థితి కనిపించింది. అయితే జేసీ అస్మిత్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లకుండా అటు టీడీపీ కార్యకర్తలు అయితే మాత్రం ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించడంతో కారు పూర్తిగా అద్దాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. ఈ ఘటనలో ఎమ్మెల్యే గన్మెన్కు కూడా కొంత స్వల్ప గాయాలైన పరిస్థితి. ఏకంగా అసలు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తాడిపత్రి వెళ్ళి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే రాళ్ల దాడి జరిగిందో కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి అదనపు బలగాలను తీసుకొని వెళ్ళి ఆయన్ని కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి పంపించాల్సిన పరిస్థితి. అంటే అంత తీవ్ర స్థాయిలో ఒక హైటెన్షన్ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం తాడిపత్రిలో చోటు చేసుకుంది. స్టిల్ ఇంకా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు ఎమ్మెల్యేని ఇంటికి చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అనంతపురం జిల్లాలో గుత్తిలో ఉదయం ఒక చోట ఒక చెదురుముదురు సంఘటన చోటు చేసుకుంటే ఇవాళ తాడిపత్రిలో కొద్దిసేపటి క్రితం మాత్రం ఉద్రిక్త వాతావరణం, హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. అప్పుడు కూడా జేసీ అస్మిత్ రెడ్డి ప్రయాణించిన వాహనంపై రాళ్ల దాడి జరగడంతో అప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీసినాయి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా మరొకసారి రాళ్ల వర్షం, రాళ్ల దాడి జరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం తాడిపత్రిలో కనిపిస్తుంది. రైట్ నరేష్, అది పరిస్థితి. సో అక్కడ ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ చూద్దాం.